SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీ మోడల్ స్కూల్ నందు మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం. అన్నమయ్య జిల్లా రాయచోటి ఏపీ మోడల్ స్కూల్ నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ నితీష్ కుమార్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ భోజన కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి భోజనం చేయడం చాలా బాగుందని తెలియజేశారు. అలాగే పిల్లలతో సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రేఖా మేడం మాట్లాడుతూ ఈ కళాశాలకు ముఖ్య అతిథిగా డీడీఓ లక్ష్మీపతి హాజరు కావడం జరిగిందని తెలియజేశారు. అలాగే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బళ్లలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కాలేజీ స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి, రాయచోటి. మా బలం అంతా మా స్టాఫే. సో ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే దానికి 100% చదువులో అయినా కానీ ఏ ఈవెంట్ అయినా కానీ మార్నింగ్ నుంచి నవీన్ సార్ హీ వాజ్ విత్ మీ. సో హ్యూజ్ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్టర్డే నీకంతా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా, అండ్ ఎస్పెషల్లీ మా సిఈసి పిల్లలు, సలోమి మేడం నిన్నంతా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడము. డెకరేషన్ కమిటీలో స్టేజ్ డెకరేషన్, బోర్డు డెకరేషన్ ఇవన్నీ కూడా, ఇంకా గోపాల్ సారు అండ్ మెయిన్ బిహైండ్ పిల్లర్ ప్రసన్న సారు, కానం మేడం, ఆల్ లక్ష్మీ ప్రసన్న మేడం, నిరంజని మేడం, హిందీ మేడం, రజనీ మేడం, మ్యాథ్స్ సార్, పవన్ సార్, ఆల్ నాట్ ఏ సింగిల్ పర్సన్, ఒక్కరు కాదండి, హెల్ప్ చేసే వాళ్ళు వెనక చాలా మంది, సుభాష్ని మేడం, పీటీ మేడం. సో హ్యూజ్ థ్యాంక్స్ టు అవర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ హు హావ్ కోఆపరేటెడ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. నా పేరు రేఖా అండి. నేను ఏపీ మోడల్ స్కూల్ రాయచోటి నందు ప్రిన్సిపల్గా 2020 సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. సో ఈరోజు మన ముఖ్య కార్యక్రమం వచ్చి మెగా PTM 3.0. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రభుత్వం, పిల్లలు, పేరెంట్స్ మరి యొక్క ముగ్గురు మధ్య అనుసంధానం కోసం మరియు ప్రభుత్వ బడులు బలోపేతం కోసం ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు సూచించారు. దాని ప్రకారం ఈరోజు మెగా PTM 3.0ని సక్సెస్ఫుల్గా నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ డీడీఓ, అన్నమయ్య జిల్లా డీడీఓ గారైన శ్రీ లక్ష్మీపతి గారు విచ్చేశారు. అట్లాగే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రామలక్ష్మి గారు విచ్చేశారు. దాని తర్వాత సమతా NGO నుంచి అనిల్ గారు, వెంకటయ్య గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మిడ్ డే మీల్స్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు పాఠశాలకు విచ్చేసి పిల్లలందరితో పాటు భోంచేసి అన్నం చాలా బాగుంది, ఫుడ్ అంతా చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి పాఠశాలను మెచ్చుకొని పాఠశాలకు 2 లక్షల రూపాయల నిధులు లైబ్రరీ బుక్స్ కొనుగోలు కోసం కేటాయిస్తామని చెప్పేసి సూచించారు. అండ్ మిడ్ డే మీల్ వంట ఏజెన్సీ వారు కూడా బాగా వంట చేస్తున్నారని చెప్పారు. దాని తర్వాత పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిట్స్, విలువల విద్య గురించి మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సూచించిన విలువల విద్య పుస్తకాలను ఏ మేరకు పిల్లల్లో వెళ్తుందని తల్లిదండ్రులకు తెలియజెప్పడం కోసం వారు కవితలు అండ్ కథలు చక్కగా వివరించారు. పేరెంట్స్ చాలా ఆనందపడ్డారు. సో పాఠశాల అంతా కూడా చక్కగా ఉందని చెప్పేసి పేరెంట్స్ కొనియాడారు. సో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించుకున్నందుకు ప్రభుత్వానికి మరియు మన గౌరవ కలెక్టర్ గారికి, సో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారాలు. నా పేరు నాగనవీన్ కుమార్, PGT ఇంగ్లీష్ రాయచోటి మోడల్ స్కూల్లో 2025 నుంచి పనిచేస్తున్నాను. సో ఈరోజు ప్రభుత్వ నిబంధనలు, ఆజ్ఞల మేరకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం 3.0ను విజయవంతంగా నిర్వహించారు. దీనికి తమ సాయశక్తుల తన ప్రతిభను ఉపయోగించి మా కళాశాల అభివృద్ధికి తోడ్పాటునైనటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ నీలి రేఖ గారికి, తర్వాత ప్రత్యేక అతిథిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కళాశాల సిబ్బంది మరియు ప్రత్యేక అతిథి అయినటువంటి DDO గారు లక్ష్మీపతి గారు, తర్వాత విశిష్ట అతిథి అయినటువంటి జనార్దన రెడ్డి, వీరభద్రారెడ్డి గారికి. సో చాలామంది అతిథులు వచ్చేసి తమ విలువైన సమయం మనకి వెచ్చించి తమ విలువైన సందేశాలు మాకు తెలియజేశారు. సిబ్బంది కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద వేయించేసి తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని రుచి చూసి, సో వంట ఏజెన్సీ వాళ్ళు జైన గారు చక్కగా పిల్లలకి నాణ్యతాపూర్వకమైన నాణ్యత విలువలతో భోజనం పెట్టారు. సో దానికి అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ గారిని కూడా అభినందించారు.
సో ఈ విషయాన్ని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.